ఆరోగ్యంగా ఉండడానికే కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, డబ్బులు పెట్టి కొన్నా కూడా మంచి ఆహారాన్ని ఫీల్ కాలేకపోతున్నాం. పెద్ద ఎత్తున అవగాహన పెరుగుతోంది. ఎప్పటికప్పుడు రసాయన రహిత ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే కానీ మనం ఆరోగ్యవంతమైన జీవితంలోనికి మళ్ళీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడే కల్తీ. పాలు దగ్గర నుంచి తీసుకుంటున్న ప్రతి ఆహారంలో కల్తీ కల్తీ కల్తీ. కానీ దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఎవరి దగ్గర మనం కొంటే అది కల్తీ అవ్వచ్చు, కానీ మనమే పండించుకుంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాం. కాబట్టి ఫార్మింగ్ మీద కూడా మంచి శ్రద్ధ పెడుతూ ఉంటాం. సో ఈ రకంగానే మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ని కూడా చేపట్టింది. ఇదే అర్బన్ ఫార్మింగ్. ఎలా అప్రోచ్ అవ్వాలి? అర్బన్ ఫార్మింగ్ అంటున్నారు అందరూ, మేడల మీద మేడలు కట్టేస్తున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడ ప్లేస్ ఉంది, ఎక్కడ ఫార్మ్ చేసుకుంటాం, ఇదే కదా మీ డౌట్. అన్నిటిపైన క్లారిటీ తీసుకుందాం. ప్రభుత్వం దీన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది కార్యక్రమాన్ని అనే విషయం తెలుసుకుందాం. శ్యామల గారు, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఇప్పటికే మేడం ఎక్కడైతే మిద్దె కూర పంటలు ఇవన్నీ చూస్తున్నాం కదా, కానీ ఇప్పుడు అర్బన్ ఫార్మింగ్ అనేటప్పటికీ ప్లేసులు లేవు, ఇదేంటి కొత్తగా అనిపిస్తోంది అనుకుంటున్నారు అందరూ. ఏం అంటే ఎవరికున్న ప్లేస్లో వాళ్ళు ఒక మినిమం 40 స్క్వేర్ మీటర్స్లో బీట టెర్రస్ లేకపోతే ఇంటి ముందైనా అట్లా ఉన్న చోట మనము ఈ టెర్రస్ గార్డెనింగ్ ఆర్ అర్బన్ ఫార్మింగ్ అని మనం ప్రమోట్ చేస్తున్నామండి. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో మనకి రైతుల నుంచి కూడా దిగుబడులు అవి తగ్గుతాయి. కాబట్టి తర్వాత ఎవరికి వాళ్ళు ఓన్గా పండించుకుంటే అది తింటే అది కూడా ఒక రకమైన ఆనందం, ఆరోగ్యం కూడా. సో ఆ దృష్టితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ పెరి అర్బన్ హార్టికల్చర్ కింద ఈ అర్బన్ ఫార్మింగ్ అన్నది ఒకటి ఎంకరేజ్ చేస్తున్నామండి. దీనన్నట్టుగానే ఫామ్ ల్యాండ్ తక్కువైపోతుంది, కమర్షియల్ ల్యాండ్ పెరిగిపోతుంది. ఎక్కడైనా చూస్తే రైతులు కూడా ఈరోజు అనేక రకాలుగా ఇది పెద్ద శ్రమే తప్ప లాభం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యం సహకరించుకో ఇట్లా కూడా కొంత పంట తగ్గించేశారు. కాబట్టి అర్బన్లో కూడా మన పంటలు మనం పండించుకునేలా ఏ రకమైన ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? సో ఈ అర్బన్ ఫార్మింగ్ కింద మనం ఏంటంటే కూరగాయలు పండించుకోవటానికి అనువుగా ఉన్న పాలీ బ్యాగ్స్ అంటామండి, అలాంటివి, దాంతోపాటు విత్తనాలు, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాటింగ్ మిక్స్చర్. మనకి మట్టి ఎక్కడ మిశ్రమం దొరకదు అది. తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లాగా వేపపిండి, వేప నూనె, అటువంటివి అన్నీ రైతులకి ఈ బెనిఫిషరీస్కి ఇచ్చి దాంతోపాటు వాళ్ళకి ట్రైన్ చేస్తాం ఎట్లాగా చేసుకోవాలి. తర్వాత ఇదేంటంటే ఒక గ్యాదరింగ్ లాగా ఒక క్లస్టర్ అప్రోచ్లో చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీతత్వంతో బాగా పండిస్తారని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ లెవెల్కి వాళ్ళ పంటని ఆల్రెడీ మనం కొన్ని చోట్ల చూస్తున్నాము. ఈ మిద్దె పంటలు కూడా దే ఆర్ మార్కెటింగ్. సో ఒక ఆదాయ వనరుగా కూడా కొంతమంది చేస్తున్నారు. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కూడా చూసి ఎమ్యులేట్ చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందండి. ఈ పెస్టిసైడ్ ఫ్రీ ఫార్మింగ్ వల్ల కొంత పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు మనం పండించి మనమే వండుకోవడం, ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు స్ట్రెస్ ఫ్రీ కూడా ఉంటుంది. ఒక నేచర్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం, నేచర్తో స్నేహం కట్టగలుగుతాం. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు సిటీలో చూస్తుంటే ఆరిలో, వాల్లీపురం ఇట్లాంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి కూడా ఉంది. అంటే వాటర్ అసలు కంటెంట్ లేనటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఉన్నాం. సో ఇవన్నిటికీ కూడా ఈ ఫార్మింగ్ విధానం అనేది కూడా ఎట్లా ఉపయోగపడుతుంది? ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు. అవునండి, ఇది తక్కువ అంటే ఆకుకూరలు వాటికి మినిమం వాటరే మనకు కావాలి. సో అలాంటి పంటలు పండించుకోవటానికి ఇది మంచి అవకాశం అండి. తర్వాత ఏంటంటే ఇది మనము మార్కెట్ మీద డిపెండ్ అవ్వము, మెయిన్ థింగ్. సో సంవత్సరం పొడుగునా మనకి నచ్చిన కూరగాయలు మనం పండించుకోవచ్చు. అది ఒకటి దీని ఇంపార్టెన్స్ అండి. బెనిఫిషియర్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? ఇది ఏంటంటేనండి, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ అండి. మన జిల్లాకి 100 కిట్స్ వరకు అలొకేట్ అయినాయి. సో ఎవరు ముందుకు వస్తారో ముందు 6,000 రూపాయలు పెట్టి ఆ కిట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ అయ్యాక డైరెక్ట్ బెనిఫిషరీకి 3,000 గవర్నమెంట్ సబ్సిడీ రూపంగా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు 6,000 ముందు పే చేసుకుని ఏమేమి ఇస్తారు? ఈ కిట్లో ఒక 4 రకాలు పాలీ బ్యాగ్స్ ఇస్తాము, విత్తనాలు ఇస్తాము, కుర్ఫీ, తర్వాత చిన్న హ్యాండ్ స్ప్రేయరు, తర్వాత బయో ఫర్టిలైజర్స్,
ఎక్కువ పాటింగ్ మిక్చర్ అదొకటి ఇస్తామండి. రెస్పాన్స్ ఎలా వస్తుంది పబ్లిక్ నుంచి? యాక్చువల్లీ ఇది మేము శుక్రవారం రోజు సో ఆల్ ద డిఫరెంట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇది స్కాటర్డ్గా కాకుండా ఒక క్లస్టర్ అప్రోచ్లో ఇంపాక్ట్ కనిపించాలంటే ఒక దగ్గర ఎక్కువ మందితో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నాము. సో అట్లాగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ కూడా చేస్తాం ఆ రోజు. సో ఎంత స్పేస్ ఉండాలి మ్యామ్? ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, చిన్న చిన్న ఇరుకుల్లో కూడా బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళు మినిమం ఇంత ప్లేస్ ఉంటేనే అప్రోచ్ అవ్వాలి. 40 స్క్వేర్ మీటర్స్ అని పెట్టామండి. సో వాళ్ళు మాకు వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ అదే హౌస్ ఓనర్ది హౌస్ పట్టాది అదొకటి ఇస్తూ దరఖాస్తు చేసుకోవాలండి. ఆధారు, బ్యాంక్ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ. మేము ఇప్పుడు ఈ అర్బన్ ఫార్మింగ్కి అపార్ట్మెంట్ కల్చరే మనం సిటీస్లో చూస్తున్నాం. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక 10 ఫ్లాట్స్ ఉన్నారనుకోండి, మోస్ట్లీ ఒక 6 మెంబర్స్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒక 4 వద్దు వాటర్ కదా ఎక్కువగా మనకి డ్యామేజ్ అవుతుంది, ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా కన్విన్స్ చేస్తారు? అదేంటంటే వీళ్ళు ఆస్ ఫర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి. ఎందుకంటే అపార్ట్మెంట్ గొడవల్లో మనం దూరలేము. సో అందరికీ ఆమోదయోగం అయితేనే వి విల్ డూ ఇట్ అండి. సో ఒక అసోసియేషన్ నుంచి మీరు కన్ఫర్మేషన్ లెటర్ అనేది తీసుకుంటాం. అదే టెనెంట్ అనుకోండి, వాళ్ళ ఓనర్ నుంచి లేకపోతే రేపొద్దున అది డాబా ఇదే అయింది అట్లా అనకుండా టెనెంట్ షుడ్ ఓనర్ నుంచి ఒక నో అబ్జెక్షన్ లాగా ఆర్ విల్లింగ్నెస్. అంటే అట్లా అంటే ఈ ఫార్మింగ్ వల్ల ఏమైనా బిల్డింగ్ డ్యామేజ్ అట్లా అంటే యాక్చువల్లీ మనం ఏం చెప్తామంటే అది ఎప్పుడు అలా తడి ఉండకూడదు. వాటర్ షుడ్ సీప్ డౌన్. అట్లా స్టాగ్నెంట్ ఉంటేనే దెర్ విల్ బి అ డ్యామేజ్. సో ఇటుకలు లాంటిది ఏదైనా ఒకటి ఒక ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టుకుంటే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం అండి. మ్యామ్, ప్రతి ఒక్కరూ మంచి జీవితం లీడ్ చేయడానికే హెక్టిక్గా పరిగెడుతున్నాం. ఉదయం లేచి పిల్లల్ని వదిలేసో లేకపోతే ఏదైనా ఒక మంచి ఆరోగ్యవంతమైన లైఫ్కి, కానీ అది మిస్ అయిపోతున్నాం అందరం. ఏది కొన్నా కూడా పెస్టిసైడే కనిపిస్తోంది. సో పాలు కానీ, అల్లం పేస్ట్ కానీ, పసుపు కానీ, కారం కానీ ప్రతిదీ కల్తీయే చూస్తున్నాం. బట్ మీ నుంచి చిన్న మెసేజ్, ఇట్లాంటి ఫార్మింగ్ చేయడం వల్ల ఏ రకమైన హెల్త్ని కూడా తీసుకోవచ్చు? సో మనకి చాలా సంతోషంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్తో పాటు మన కూరగాయలు మనం పండించుకున్నామనే సంతోషంతో కూడా బాగుంటుందండి. అండ్ ఇది యాక్చువల్లీ పూర్వం మన పెద్దలందరూ ఎవరు వాళ్ళు ఏదో ఒకటి పెడతా ఉండేవాళ్ళు, చిన్న కుండీల్లో కూడా ఆకుకూరలకు సో ఆ అలవాటు సో ఏదో ఒకటి చేసేవాళ్ళు. సో అలవాటు మర్చిపోకుండా ఈ తరం వాళ్ళు కూడా దే షుడ్ కంటిన్యూ ద గుడ్ హ్యాబిట్స్ అని మేము ఇది ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇది అర్బన్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా స్టోరీలు కూడా మనం కూడా ఇచ్చాం. మిద్దె పంటలు పండిస్తూ వేలాది రూపాయలు సంపాదించిన మహిళలను కూడా మనం చూసాం. వాళ్ళు జస్ట్ ఒక ప్యాషన్గా ఒక ఇంట్రెస్ట్తో మొదలుపెట్టినా కూడా అది వాళ్ళ కుటుంబ అవసరాలకు సరిపడేటటువంటి కూరగాయలని కాకుండా యాక్సెస్గా ఉన్నదాన్ని వాళ్ళు అమ్ముకుని కూడా చాలా వరకు సంపాదించే మహిళలను కూడా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా మనం అందించాం. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, వాతావరణ ప్రభావం కావచ్చు, నీటి ఎద్దడి, ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలు కూడా చూస్తున్నాం. దాంతో ప్రతిదీ కూడా కల్తీ ఇదే ప్రస్తుతానికి రాజ్యం మేలుతోంది అని చెప్పడంలో కూడా ఎక్కడ డౌట్ లేదు. ఎందుకంటే పసిపిల్లలకు అందించే పాలు దగ్గర నుంచి మనం రెగ్యులర్గా వాడుతున్న పసుపు, కారం, ఉప్పు నుంచి కందిపప్పు దాకా పంచదార ప్రతి దాన్ని కల్తీ చేసేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఒక ఇనిషియేట్ తీసుకొని ఎవరికైతే ఈ అర్బన్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో క్లస్టర్ వైజ్గా వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయితే కనుక వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్ కూడా నిర్వహించి ఏ రకంగా వాళ్ళు 6,000 పే చేస్తే ఎలాంటి కిట్స్ అందిస్తారో కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఒక విప్లవంలా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే చుట్టూ మనం చూసేది పచ్చగా ఉంటే కనుక మన ఆరోగ్యం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది మనం ఇప్పటికే పర్యావరణ ప్రముఖులు కూడా చెప్తున్నారు, శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి ఈ మార్పులన్నీ కూడా మానవ మనుగడపై ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పటికే మనం చూస్తున్నాం. సీజన్స్ని కూడా మనం ఫీల్ కాలేకపోతున్నాం. ఇది ఎండాకాలం, ఇది వర్షాకాలం, ఇది శీతాకాలం అని ఎప్పుడో చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం మనం దాన్ని ఫీల్ కాలేకపోతున్నామంటే సో ఖచ్చితంగా ప్రజలు కూడా వీటిలో భాగస్వాములై లబ్ధి పొందాల్సిందిగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కోరుతుంది.